మనసులో స్త్రీ అంటే తక్కువ భావన ఎలా వచ్చింది? రైట్, అంతే కదా. చాలామంది మాట్లాడారు. అంబేద్కర్ కూడా మాట్లాడాడు. సెకండ్ సెక్స్ అని సైమన్ దెబోవా ఫెమినిజానికి నిజానికి ఆ గ్రంథం మాతృక సైమన్ దెబోవా రాశారు. జోపాల్ సార్తి ఆవిడ సహచరులు. చాలా పెయిన్తో రాస్తారు ఆవిడ. పెద్ద గ్రంథం. నిజంగా జీవరాశుల్లో ఎక్కడా కూడా ఫిమేల్ని తక్కువ చేసి చూడడం లేదు. కానీ హ్యూమన్స్లో డెవలప్ అయిన హ్యూమన్స్లో ఎందుకు ఉంటుంది అని కదా. మెన్ ఆర్ బోర్న్, విమెన్ ఆర్ మేడ్. మగవాళ్ళుగా పుడతారు, ఆడవాళ్ళుగా చేయబడతారు. ఓ ఓ ఓ అంటే స్త్రీ అంటే ఇలా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి కదా. అప్పుడప్పుడు మా సినిమా డైరెక్టర్లు చెప్తుంటారు, అమ్మాయి యూఎస్లో పెరిగి వచ్చిందండి, కొంచెం అణుకు అవన్నీ బాడీ లాంగ్వేజ్ రావడం లేదు, కొంచెం టైం పడుతుంది అంటాడు హీరోయిన్కి. అంటే కొంచెం ఇట్లా ఒయ్యారంగా సిగ్గు ఇలాంటివి రావట్లేదని. అంటే అర్థం ఏంటి? ఇదంతా మనం ఏర్పాటు చేసింది కదా. పెళ్ళినాడే తలెత్తలేదు ఆమె, తర్వాత ఏమవుతుంది? తర్వాత తల ఉంచరు. సో కాబట్టి రైట్. సో ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నటువంటి విమెన్ ఇండియాలో ఎలా ఉంది, తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంది, పోనీ విశాఖపట్నంలో ఎలా ఉంది? జస్ట్ ఒక ఏడాది కూడా అయ్యి ఉండదు. రెల్లి వీధిలో నేను చదివాను. ఓకే, అబ్బాయిని వేరే కులపు అమ్మాయి ప్రేమించి అక్కడ కాపురం చేస్తుందని వాళ్ళ నాన్న వచ్చి చంపేసాక బాడీని ఉరిగించాడు. సో ఈ మధ్యకాలంలో చాలా దుర్మార్గంగా ఒక వేరే కులపు అమ్మ అతనితో, తక్కువ కుల అమ్మ అతనితో ప్రేమిస్తుందని తల్లి పీక బిసికి చంపేసింది కొన్ని రోజుల క్రితమే. ఎప్పుడో జరుగుతున్నవి కావు. ఒకడెవడో కలిసి మందు కొడతారు ఫ్రెండ్స్ కదా, మందుక్కలో ఉండదు కదా. మెక్డవల్ గడు కొడతాడు వచ్చి, అంటే ఉన్న మనువా ఊరు కొట్టకి. మెక్డవల్ మీద అందరూ సమానమే అంటాడు కదా. సో అట్లా అనుకుని తాగేస్తాడు. అందులో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు షెడ్యూల్ కాస్ట్కు చెందినవాడు. అయితేనే ఉంది, ఫ్రెండే. కానీ అడేం చేశాడు, ఫ్రెండ్ అయితే మాత్రం చెల్లెలు ప్రేమిస్తాడా? ప్రేమిస్తే మాత్రం ఇది పెళ్లి చేసుకుంటుందా? వాడితో కాపురం పెట్టేస్తా అంటే వాడికి వాడు తట్టుకున్నా వాడు నాన్న తట్టుకోలేపాడు. ఒరే నువ్వు మీ నాన్న తట్టుకున్నా నే తట్టుకోలేదురా అంది నానమ్మ. నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలా అంతే. అడిగి తాపించి చంపి, నానమ్మ రాలేదు కాబట్టి అని తెల్లవార్లు ఊరేగించి డిక్కీ తెరిచి, నానమ్మ నీకు ట్రాఫీ తెచ్చానే చూడు, 4 కాలాల పడి చల్లగా ఉండాలిరా. వాడు ఆల్రెడీ చల్లగా ఉన్నాడు, ఆడు కాదు నువ్వు. ఇంత టిరనికల్గా దుర్మార్గంగా ఎవరో చంపడం కాదు, ఒక్కొక్కసారి అవతల వాళ్ళని చంపలేని వాళ్ళు కూతుర్ని చంపేస్తారు. ఇది చాలా చిన్నది అనుకుంటున్నాం మనం కదా. ఎక్కడ పడితే అక్కడ జరిగింది. విశాఖపట్నంలో, అనంతపురంలో, తిరుపతిలో, విజయవాడలో. సో తెలంగాణలో అంటే లెక్కలేదు.
ఎప్పుడో దీని మీద కోర్టులో కేసు వేశారు సాంబశివరావు గారు. అప్పుడు వేసేటప్పటికి ఆయన లెక్క ప్రకారంగా 40 కేసులు ఉన్నాయి, కౌంట్ చేయట్లేదు. 200కు పైగా ఉండి ఉండొచ్చు. చచ్చిపోవడం ఏంటి, చంపేయడం ఏంటి కదా, డెత్ ఏంటి? అసలు స్త్రీ అనే విషయం వస్తేనే డెత్ వచ్చేస్తుంది. మిగిలిన విషయాల్లో అందరికీ వేరే రకరకాల శిక్షలు ఉంటాయి, కానీ స్త్రీకి వేసేటప్పటికి ప్రతిసారి మరణమే శిక్ష అవుతుంది. సతీ సహగమనంలో శిక్ష ఏమిటి? పోయింది ముసలాడు, వాడు చచ్చాడు, కానీ ఈమెకి మరణ శిక్ష. అంతే కదా, చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని దహనం అయిపోవాలి. రైట్.